ఆయన తాలూకా ఆరోగ్యం ఏ రకంగా ఉందనేది కనుక్కోవడానికి మరొక ప్రయత్నం మేము చేశాం. సూపరింటెండెంట్ గారు కూడా ప్రస్తుతం ఇక్కడ లేకపోవడంతో ఆర్ఎంఓ గారిని కలిసి అచ్చెన్నాయుడు గారి హెల్త్ గురించి మరొకసారి తెలుసుకున్నాం. మరి ముఖ్యంగా ఈరోజు ముందు నుంచి మేము చెప్తున్నటువంటి విషయం, అచ్చెన్నాయుడు గారి మీద ఏసీబీ కేసు ఏదైతే ఉందో ఇది వ్యక్తిగతంగా ఒక కక్ష సాధింపు చర్య కిందనే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రయత్నం అనేది ఆ రోజు అరెస్ట్ చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా చూసుకుంటే దానికే ఒక ప్రత్యేక ఉదాహరణగానే అన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు. మొట్టమొదటిగానే నేను ముందు కూడా చెప్పాను ఏంటనంటే, సర్జరీ అయినటువంటి వ్యక్తిని, అది అచ్చెన్నాయుడు గారి ఏసీబీ వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది, నిన్ననే నాకు సర్జరీ జరిగింది, నాకు ఇప్పుడు రెస్ట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందనంటే సర్జరీని కూడా కన్సిడర్ చేయకుండా నిమ్మాడ, శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి నిమ్మాడ గ్రామం నుంచి గంటల కొద్దీ ఆయనకి రోడ్డు ప్రయాణం తీసుకుని వచ్చి ఆయనకి ఆ రకంగా సర్జరీ జరిగిన తర్వాత ఉన్నటువంటి వ్యక్తిని ఇబ్బంది పెట్టారు. ఇక్కడికి తీసుకొని వచ్చి ఇమీడియట్గా టెస్టులు చేసి హాస్పిటల్కి పంపించారు. అంటే ఎక్కడ కూడా డాక్టర్కి చూపించి ఏమీ చేయకుండా మరి మ్యాజిస్ట్రేట్ దగ్గరికి ప్రొడ్యూస్ చేస్తే ఆయన మళ్ళీ ఈయన హెల్త్ కండిషన్ అన్నీ కూడా పరిశీలించి ఇమీడియట్గా హాస్పిటల్కి పంపించండి అని జడ్జి గారు చెప్పడం జరిగింది. అక్కడికి మ్యాజిస్ట్రేట్ గారు చెప్తే మళ్ళీ ఇక్కడ గుంటూరు హాస్పిటల్కి తీసుకొని వచ్చి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. మళ్ళీ మీకు తెలిస్తే ఇంకో సర్జరీ కూడా ఇక్కడ ట్రీట్మెంట్ పొందుతుండగా ఇంకో సర్జరీ కూడా అచ్చెన్నాయుడు గారికి ఇక్కడ చేయడం జరిగింది. కానీ ఇందులో గమనించాల్సినటువంటి విషయాలు 2-3 ఏంటంటే, జ్యుడిషియల్ కస్టడీ కింద ఇక్కడ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కానీ పంపించిన తర్వాత జడ్జి గారు ఇది తాలూకా హెల్త్ రిపోర్ట్ అనేది ప్రతిసారి కూడా నాకు పంపించండి అని సూపరింటెండెంట్ గారు కూడా ఇంటిమేట్ చేయడం జరిగింది. అటువంటిది ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి ఏ రిపోర్టు కూడా సూపరింటెండెంట్ గారి సంతకం లేదు. ఆర్ఎంఓ గారి సంతకంతో రిపోర్ట్ వెళ్ళింది. అది ఎందుకు, ఏ కారణంతో వెళ్ళిందో మరి మీరు చెప్పాలి. ఇక్కడ ఉన్నటువంటి జీజీహెచ్లో మన డాక్టర్స్ చూసుకుంటే సీనియర్ డాక్టర్స్ ఉన్నారు, సీనియర్ ప్రొఫెసర్స్ ఉన్నారు, అసోసియేట్ ప్రొఫెసర్స్ ఉన్నారు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉన్నారు. మరి ఒక వీఐపీగా ఉన్నటువంటి వ్యక్తి, అది కూడా హాస్పిటల్లో చెప్తున్నారు ఒక వీఐపీ పేషెంట్ అండి ఈయనని. ఒక వీఐపీ పేషెంట్ కింద ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఒక సంచలనమైనటువంటి ఒక కేసులో తీసుకొని వచ్చినటువంటి వ్యక్తికి మరి ఒక సీనియర్ డాక్టర్ కింద అయినా, ఒక సీనియర్ ప్రొఫెసర్ కింద అయినా సరే ఆ ట్రీట్మెంట్ ఏం జరుగుతుంది, అసలు దాని పరిస్థితి ఏంటనేది ఆయన చూసుకొని ఒక సంతకం పెట్టి ఇవ్వాలి. కానీ వీళ్ళు ఏం చేశారు, ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్, అంటే ఆ లిస్టులో, డాక్టర్స్ లిస్టులో మోస్ట్ జూనియర్ కెపాసిటీతో ఉన్నటువంటి వ్యక్తిని వాళ్ళ తాలూకా సంతకం పెట్టి మళ్ళీ కోర్టుకు పంపిస్తున్నారు. ఇది చాలా విడ్డూరమైనటువంటి పరిస్థితి. ఇవి ఎందుకు చెప్తున్నానంటే, ప్రొసీజరల్గా జరిగే విషయాలైతే మేము కూడా మెన్షన్ చేయనక్కర్లేదు. అన్ప్రొసీజరల్గా ప్రెషర్ ఉన్నట్టు, మ్యానిపులేట్ చేస్తున్నట్టు, ఏసీబీ తాలూకు ఇన్వాల్వ్మెంట్ కూడా ఇందులో ఉన్నట్టు ఇవన్నీ కూడా స్పష్టంగా తెలుస్తున్నాయి. కాబట్టి 10 సార్లు ప్రజలకు తెలియజేయడానికి మీడియా ద్వారా ఇవన్నీ కూడా బహిర్గతం కూడా చేస్తున్నాం. ఇటువంటి సందర్భంలో మనకి తెలిసినటువంటి విషయం ఏంటంటే, ఇది ఖచ్చితంగా అచ్చెన్నాయుడు గారిని ఏ రకంగానైనా సరే, కేసు లేకపోయినా, కేసులో ఆధారాలు లేకపోయినా సరే మనం జైలుకు పంపించాలనేటటువంటి ప్రయత్నం ఏసీబీ ద్వారా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ వ్యవస్థను అంతటినీ కూడా దుర్వినియోగం చేస్తూ మా బాబాయ్ గారి మీద చేస్తున్నటువంటి ప్రయత్నం అనేది మరొకసారి నేను ఘంటాపదంగా చెప్తున్నాను. ఈ జరిగినటువంటి విషయాలన్నీ కూడా చూసుకోండి. ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తూ ఇంకో ముఖ్యమైనటువంటి విషయం కూడా నేను చెప్పాలి. అది మీడియా మిత్రులు మీ అందరికీ కూడా తెలుసు. మొన్ననే ఏ రకంగా కోర్టు 3 రోజులు ఇక్కడ జ్యుడిషియల్ కస్టడీ పెట్టి లాయర్ గారి సమక్షంలో, ఒక సర్జన్ సమక్షంలో, లాయర్ సమక్షంలో ఏ రకంగానైతే ఆయనకి ఇంటరాగేషన్ పడుకుంటూనే చేయాలని కూడా మెన్షన్ చేసిన తర్వాత కోర్టు ఆ రకంగా తీర్పిచ్చిన తర్వాత కూడా ఇమీడియట్గా డిశ్చార్జ్ చేయడానికి కూడా వీళ్ళు రెడీ అయ్యారు. ఇక్కడ ఏ ఒత్తిడి లేకపోతే ఎందుకు అలా చేస్తారు? అది కూడా మిడ్-నైట్ 11:30. మీరు ఒక్కసారి ఈ హాస్పిటల్ అనే కాదు, ఏ గవర్నమెంట్ హాస్పిటల్ తాలూకు రికార్డ్స్ అయినా తీయండి, 5-6 గంటల తర్వాత ఎవరిని కూడా డిశ్చార్జ్ చేయరు. అది ఎందుకనంటే పేషెంట్ తాలూకా బెస్ట్ ఇంట్రెస్ట్లో రాత్రిపూట ఎందుకు అన్నీ చూసుకొని పగలపూట చేద్దాం అనేది. రాత్రి 11 గంటలకి డిశ్చార్జ్ చేయడం అది కూడా చాలా సస్పిషియస్గా, కోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా అర్ధాంతరంగా అప్పటికప్పుడే డిశ్చార్జ్ చేసే ప్రయత్నం చేయడం,
మళ్ళీ మీడియా మిత్రులు మీరందరూ అలాగే లాయర్ టీం వాళ్ళందరూ వచ్చి కోర్టు ఆర్డర్ని మళ్ళీ బలంగా సూపరింటెండెంట్ గారు చెప్పిన తర్వాత భయపడి మళ్ళీ ఆయన్ని రీఎంట్రీ చేయించి పెట్టడం, ఈ విషయాలన్నీ కూడా చూస్తుంటే కోర్టులో వాళ్ళకి ఈ కేసులో బలం లేదు కాబట్టి ఏదో ఒక రకంగా ప్రయత్నం చేసి అచ్చెన్నాయుడు గారిని జైలుకి వెళ్ళే ప్రయత్నం చేయాలి అన్నది మనకు మళ్ళీ తెలుస్తుంది. ఇది కూడా ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారు, అవినీతి చేశారు, లక్షల కోట్ల కుంభకోణానికి పాలయ్యారు అనేది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయమే. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో నిరూపించుకునేటటువంటి సత్తా లేదు ఆయనకి. ఏ ఒక్క రోజు కూడా ప్రజల దగ్గరికి వచ్చి నా మీద 1,00,000 కోట్లు తిన్నారనే ఆరోపణలు ఉన్నాయి, నేను చేయలేదని ఒక్కసారి కూడా ఆయన ఓదార్పు యాత్రలు చేశారు, పాదయాత్రలు చేశారు, ఇన్ని యాత్రలు చేశారు, కానీ ప్రజలకి మాత్రం ఎక్కడ సమాధానం దీని గురించి మాత్రం చెప్పుకోలేకపోయారు. ఎందుకనంటే ఆయన తప్పు చేశారు కాబట్టి. కానీ ఇప్పుడు దాని నుంచి ఎలా బయటపడాలి? ఆయనకి బురద అంటింది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా బురద రాసేస్తే నాకు ఈ 1,00,000 కోట్లు తిన్నారన్నటువంటి ఆరోపణ ఏ ఒక్కరు కూడా అడగరని ఈరోజు అధికారం వచ్చి 151 మంది ఎమ్మెల్యేలతో రాష్ట్ర ప్రజలు అభివృద్ధి కోసం గెలిపిస్తే ఆయన ఇటువంటి అక్రమాల కోసం అధికారాన్ని అంతటిని కూడా వినియోగించుకుంటున్నారు. ఈ సంవత్సరం పాటు కాలంలో మీరు చూడండి ఎన్ని అక్రమ కేసులు పెట్టి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టారు. సరే పొలిటికల్గా చేశారు ఇవన్నీ అనుకుందాం, డాక్టర్లను ఇబ్బంది పెట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? విశాఖపట్నంలో డాక్టర్ సుధాకర్ గారు పీపీఈ కిట్లు ఇవ్వండి అయ్యా, కోవిడ్ తాలూకు పరిస్థితి ఈ రకంగా ఉందని చెప్తే ఆయనకి ఏదో మతి స్థిమితం లేనట్టుగా ఆయనకు కూడా చేసి ఆయనకి అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. అలాగే అనితా రాణి గారు ఇంకో దగ్గర అటువంటి సంఘటన జరిగితే వాళ్ళు కూడా అలాగే చేశారు. అంటే రాజకీయంగా అయిపోయినాయి, దాడులు ఎలాగో జరుగుతున్నాయి. ప్రజల మీద కూడా ఏ ఒక్కరు ఎదురు తిరిగి మాట్లాడినా వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఇటువంటి రాజకీయాలు మన రాష్ట్రంలో దేశంలో ఎక్కడ కూడా మనం చూడలేదు. అంటే అన్నిటినీ కూడా మించి ఒక ఫ్యాసిస్ట్ రూల్ కింద నేను అనుకున్నదే జరగాలి, ఇది నా రాజ్యాంగం, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కాదు, ఇది నా రాజ్యాంగం, ఇది నా రాష్ట్రం, నేను ముఖ్యమంత్రి, నేను చెప్పిందే జరగాలన్నటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంతటి అధికార దుర్వినియోగంకి పాల్పడి రాష్ట్రంతో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని తుంగలో కలుపుతున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, మా పోరాటం మేము చేస్తున్నాం. ఇది కేవలం ఏదో అచ్చెన్నాయుడు గారి మీద కేసు అని కాదు, ఇది బలంగా మేము పోరాడతాం. అలాగే తెలుగుదేశం పార్టీ మీద రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విధ్వంసాలు ఏవైతే ఉన్నాయో దాని మీద కూడా మేము బలంగా పోరాడతాం. దానికి సంబంధించే ఈరోజు లీగల్గా కూడా ఒక ఇంటిమేషన్ మళ్ళీ సూపరింటెండెంట్ గారికి ఇచ్చాం. నేను ఇందాక చెప్పినటువంటి అంశాలు, ఆ రోజు ఎందుకు డిశ్చార్జ్ చేయాల్సి వచ్చింది దానికి కూడా మీరు రిపోర్ట్ రాసి ఇవ్వండి. అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు చూసుకుంటే రోజు రోజుకి ఇక్కడ కోవిడ్ కేసెస్ కూడా పెరుగుతూ వస్తున్నాయి. ఈ కోవిడ్ కేసెస్ పెరుగుతున్నటువంటి అచ్చెన్నాయుడు గారి దగ్గర, మా బాబాయ్ గారి దగ్గర కూడా చాలామంది పోలీసులు రావడం జరిగింది, జూనియర్ డాక్టర్స్ కూడా రావడం జరిగింది. అందులో కొంతమందికి పాజిటివ్గా నిర్ధారించడం జరిగింది. ఇటువంటి సమయంలో ఇన్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఎవ్రీవన్ బాబాయ్ గారికి కూడా ఒక కోవిడ్ టెస్ట్ ఇమీడియట్గా చేయాలనేది అది కూడా మేము డిమాండ్ చేసాం. మీరు కూడా చూస్తున్నారు, ఇప్పుడు గుంటూరు హాస్పిటల్కి రావాలంటే మనకి అందరికీ భయం వేస్తుంది ఎక్కడ ఎవరికి ఉందో అని. అటువంటిది ఒక పేషెంట్ ఇన్ని రోజులు ఇక్కడ ఉన్న తర్వాత ఎంతోమంది ఆయనకి సంప్రదింపులు చేసిన తర్వాత ఖచ్చితంగా కోవిడ్ టెస్ట్ కూడా చేయాలన్నది మరి ఇంటిమేషన్లో కూడా మేము మెన్షన్ చేయడం జరిగింది. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అచ్చెన్నాయుడు గారు ఇక్కడ ఎందుకు వచ్చారు? కోర్టు ఆయన తాలూకా హెల్త్ కండిషన్ చూసి ఈయనకి ఇమీడియట్గా ట్రీట్మెంట్ ఇవ్వండి అని చెప్పి మ్యాజిస్ట్రేట్ గారు ఇక్కడ పంపించారు. పంపిస్తూ కోర్టు కూడా ఏమనిందనంటే 2 రోజులకు ఒకసారి మీరు ఎప్పుడు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసినా మీరు కోర్టుకి సబ్మిట్ చేయండి, కోర్టు దాన్ని ఆధారంగా తీసుకొని ఏదో ఒక ముందుగా చేస్తారనేది కోర్టు నుంచి మనకు వచ్చింది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ మేము సూపరింటెండెంట్ గారికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు కమిటీ వేశారు, బులెటిన్లు రిలీజ్ చేస్తారు, ఏది రిలీజ్ చేసినా ఒక లీగల్ ప్రొసీజర్ ప్రకారం కోర్టు దగ్గర నుంచి ఆయన ఇక్కడికి వచ్చారు కాబట్టి ఆ బులెటిన్ని మీరు తిరిగి కోర్టుకే అప్లై చేయండి. ఆయన స్టేబుల్గా ఉన్నారా, ఫిట్గా ఉన్నారా, లేకపోతే ఏదో డిసీజ్ ఉందా, ఇంకా ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయా, మీరు వేసినటువంటి రిపోర్ట్ని ఆ బులెటిన్ని మళ్ళీ తిరిగి మ్యాజిస్ట్రేట్ గారికి ఇస్తే లెట్ మ్యాజిస్ట్రేట్ డూ హిస్ జాబ్. ఆయన ఇక్కడ పంపించారు కాబట్టి ప్రొసీజర్కి ఎలా జరగాలి, వీళ్ళు ఇక్కడ జరగాలి. మళ్ళీ వీళ్ళు కోర్టుని సైడ్ చేసి చేయడానికి అసలు వాళ్ళకి హక్కు లేదు. ఈ పాయింట్ని మళ్ళీ లీగల్గా కూడా మేము మెన్షన్ చేసుకొని లాయర్ తరఫున కూడా సూపరింటెండెంట్ గారికి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా 10 సార్లు మేము ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే సూపరింటెండెంట్ గారికి కూడా వాళ్ళ మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉన్నదనేది మళ్ళీ మాకు తెలుస్తుంది. డాక్టర్ల మీద ఒత్తిడి ఉంది,
వెంటనే ఫిట్ ఉన్నారు, డిక్లేర్ చేయండి, డిశ్చార్జ్ చేయండి అని చెప్పి. అసలు అయినా ఏసీబీ గారికి ఏంటి అధికారం ఇక్కడ ఉండడానికి? వాళ్ళు డైరెక్ట్ చేయడం ఏంటండి డాక్టర్లకి? ఏసీబీ గారి పరిధి ఏంటి? జ్యుడిషియల్ కస్టడీకి ఇచ్చి వాళ్ళకి 3 రోజులు ఇంటరాగేషన్ పర్మిషన్ ఇచ్చారు. ఆ 3 రోజులు వాళ్ళు ఇంటరాగేషన్ చేసుకొని వెళ్ళిపోవాలి అంతే. హాస్పిటల్లో ఉన్నంత కాలం ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ పరిధిలో ఉంటారు, డాక్టర్స్ చూసుకుంటారు. ఏ రకంగా ఉందని డాక్టర్ కోర్టు మాట్లాడుకుంటారు, అంతేగాని ఏసీబీ కిందలో ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదు. ఆ ఉన్న 3 రోజులు ఏదైతే జ్యుడిషియల్ కస్టడీ ఆ ఇంటరాగేషన్కి ఇచ్చారో ఆ 3 రోజులు తప్పితే ఏసీబీ తాలూకు ఇన్వాల్వ్మెంట్ లేదు. కానీ పదే పదే ఏసీబీ వాళ్ళు డాక్టర్లకి సంప్రదించి ఎందుకండి మీరు డిలే చేస్తున్నారు, ఇంకా ఎందుకండి మీరు ఉంచుకుంటున్నారు అని వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చింది అనేది ఇది పూర్తి శాతం రాజ్యాంగ ఉల్లంఘన చేయడానికి చేస్తున్నటువంటి కార్యక్రమాలు. అచ్చెన్నాయుడు గారి మీద వ్యక్తిగతంగా ఆయన్ని ఇబ్బంది పెట్టాలని, ఆయనకి జైలుకి తీసుకొని వెళ్ళాలని, మా కుటుంబాన్ని కూడా ఇబ్బంది పెట్టాలని చేస్తున్నటువంటి ప్రయత్నం. దీనికి అన్నిటికీ కూడా కారకులు జగన్మోహన్ రెడ్డి గారు. నేను స్పష్టంగా చెప్తున్నాను, ఆయన వ్యక్తిగతంగా చిన్నాన్న గారి మీద, మా కుటుంబం మీద ఆనాటి నుంచి ఎర్రనాయుడు గారు అప్పటి నుంచి ఆయన పెట్టుకున్నటువంటి ఒక వ్యక్తిగత కక్షని మళ్ళీ చూపించడానికి అధికారం వస్తే ఈ రకంగా ప్రయత్నిస్తున్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్తున్నాను, నేను చాలా చిన్న వయసులో రాజకీయాల్లోకి వచ్చిన వాడిని, నాకు కూడా పెద్ద అనుభవం లేదు. కానీ ఒక మాట మాత్రం ముఖ్యమంత్రి గారికి నేను చెప్పగలను, ఈ 151 మందితో మంచి మెజారిటీతో మీకు ముఖ్యమంత్రి గారు చేస్తే దయచేసి ఆ యొక్క మెజారిటీని ఈరోజు రాష్ట్ర ప్రజలే సిగ్గు చేసుకునేటట్టుగా మీరు చేయకుండా ప్రజలకి మంచి చేయండి. ప్రతిపక్షం కింద మా బాధ్యత మేము వహిస్తాం, తప్పులు ఏవైనా ఉంటే మేము వేలెత్తి చూపిస్తాం, దాన్ని సరి చేసుకునే ప్రయత్నం చేయండి, లేకపోతే సమాధానం చెప్పండి రాష్ట్ర ప్రజలకి. కానీ మేము ప్రశ్నిస్తున్నాం కదా అని మా వాయిస్ నొక్కడానికి చూస్తే మాత్రం ఇది ఊరుకొని కూర్చోమనేది కూడా మరొకసారి తెలియజేస్తున్నాం. ఎందుకంటే సంవత్సరం పాటు జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇదే. ఏ ఒక్కరు కూడా మాట్లాడకూడదండి జగన్మోహన్ రెడ్డి గారికి. రాష్ట్రంలో ప్రతిపక్షం వాయిస్ ఉండకూడదు. మళ్ళీ మేము మాట్లాడితే ఈరోజు భయపెడతారా? ఇదే నెక్స్ట్ లోకేష్ గారు, నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు అంటే మీరు ఏంటి, మీ మెసేజ్ ఏంటి? అన్ని వ్యవస్థలు మా చేతుల్లో ఉన్నాయి, మీరు మాట్లాడొద్దు, మేము ఏ రకంగానైనా సరే కేసులు పెడతాం, అంతే కదా. అంటే ఎంతటికి దారి తీస్తున్నారో కూడా, ఏ రకంగా ప్రజల్ని భయపెట్టాలని చూస్తున్నారో కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద జరుగుతున్నటువంటి దాడులన్నీ కూడా దానికి ఉదాహరణ. కానీ మేము ఎవ్వరం కూడా భయపడే పరిస్థితి లేదు. అందరం కూడా గతంలో కూడా పోరాటాలు చేస్తున్నాం, మేము నీతిగా నిజాయితీగా బ్రతికాం కాబట్టి మా ఎవ్వరికి కూడా భయం లేదు. కానీ ఈరోజు అచ్చెన్నాయుడు గారు కూడా ఇక్కడ ఉన్నారనంటే ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా మనం గమనించాలి. ఒక ఇంపార్టెంట్ సర్జరీ జరిగిన తర్వాత కూడా ప్రాణం కూడా లెక్క చేయకుండా ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారు అనేది మేము ఎక్కడా కూడా చూడలేదు. అందుకనే ఒక కుటుంబ పరంగా కానీ నేను చాలా భయపడుతున్నాను. ఆయన ఆరోగ్యం ఈ రకంగా ఉంది కాబట్టి కేసులు ఇవన్నీ అయితే మేము ఎంతైనా పోరాడతాం, ఎంతటికైనా మేము దానికి ముందుకు నడవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఇటువంటి ఆరోగ్యాన్ని కూడా, ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఆయన ఏమైతేనే పర్వాలేదు, ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని ఇంపార్టెంట్ సర్జరీ అయిన తర్వాత డాక్టర్లను చూపించకుండా అంతసేపు ప్రయాణం చేయించి ఈ రకంగా ఒత్తిడులు చేయించి డాక్టర్ల మీద చేయించడం కూడా చాలా దారుణమైనటువంటి చర్య. ఇంత రాజకీయంగా ఇంత దిగజారుడి చర్య బహుశా ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కానీ ఏ ఒక్కరు కూడా చేయరు. ఇందులో ఈ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో ఏసీబీ కానీ డాక్టర్స్ అందరూ కూడా వాళ్ళకైనా సరే ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, ఇలాంటి రాజకీయ ఒత్తిడికి లొంగకుండా రాజ్యాంగం అనుగుణంగా వాళ్ళు కూడా నడుచుకోవాలని మేము గౌరవప్రదంగా వాళ్ళందరికీ కూడా కోరుతున్నాం. ఎందుకంటే ఇటువంటి ముఖ్యమంత్రులు వస్తారు వెళ్ళిపోతారు, కానీ రాజ్యాంగం మాత్రం నిరంతరం మనకు ఉంటూనే ఉంటుంది, అది కాపాడుకోవాలి మనం. కాబట్టి వీళ్ళు కూడా మేము డిమాండ్ చేస్తున్నాం, దయచేసి ఇటువంటి ఒత్తిడికి మీరు లొంగకుండా రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బ్రతికుందనేది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే చెప్పుకోలేకపోతుంది. కాబట్టి వ్యవస్థలైనా సరే బహుశా మీరైనా చక్కదిద్దుకొని వాళ్ళ ఒత్తిడికి లొంగకుండా రాజ్యాంగాన్ని కాపాడమని మరొకసారి తెలియజేస్తున్నాం. ఇది సూపరింటెండెంట్ గారికే డైరెక్ట్గా ఇద్దాం అనుకున్నాం, వారు లేరు కాబట్టి ఆర్ఎంఓ గారికి ఇచ్చి ఈరోజు ఒక అక్నాలెడ్జ్మెంట్ కూడా తీసుకున్నాం. బెయిల్ ప్రయత్నం కూడా కొనసాగుతుంది, బహుశా రేపు వచ్చే ప్రయత్నం ఉంది, దానికి కూడా మేము ట్రై చేసి ఆ లీగల్గా ఏది జరగాలనేది ఆ ప్రయత్నం కూడా చేస్తున్నాం. కానీ మా ప్రధాన కన్సర్న్ అంతా కూడా అచ్చెన్నాయుడు గారి హెల్త్ మీదే. ఆయనకి ఎక్కడా కూడా ఎటువంటిది జరిగినా సరే మరి రాష్ట్రంలో పరిస్థితులు ఇంకోలాగా ఉంటాయన్నది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి హెచ్చరిస్తున్నాం.